శ్రీ గురుభ్యో నమ. ఆత్మబంధువులారా, మనలో చాలామందికి తీర్థయాత్ర అంటే కేవలం దైవ దర్శనం అనుకుంటాం. ఒక మంచి గుడికి వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, లేదా అమ్మవారి దర్శనం చేసుకోవటం, ప్రసాదం తీసుకోవటం, వీలైతే అక్కడ విశేషమైన ప్రదేశాలు చూసి తిరిగి ఇంటికి రావటం. ఇది తీర్థయాత్ర అంటే. ఇందులో తప్పేం లేదు. కానీ ఒక చిన్న ప్రశ్న, మనం వెళ్తున్నది కేవలం ఒక గుడికా లేదా క్షేత్రానిక? గుడికి క్షేత్రానికి మధ్య చాలా తేడా ఉంది. ఒక దేవాలయానికి వెళ్తే దేవాలయాన్ని మనం చూడవచ్చు. కానీ ఒక క్షేత్రాన్ని దర్శించాలంటే, ఆ క్షేత్రాన్ని అర్థం చేసుకోవాలంటే దాని వెనుక ఉన్న కథను, చరిత్రను, సాంప్రదాయాన్ని, దైవ తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకే మన పెద్దలు తీర్థయాత్రకు బయలుదేరే ముందు క్షేత్ర మహత్యాన్ని తెలుసుకుని వెళ్ళేవారు. ఆ తీర్థయాత్రలో ఏ దేవుడు కొలువై ఉన్నాడు, ఎందుకు అక్కడే వెలిశాడు, ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఏ మహర్షులు తపస్సు చేశారు, ఏ పురాణం ఈ క్షేత్రంతో ముడిపడి ఉంది, ఇవన్నీ తెలుసుకొని వెళ్తే మనం దర్శనమే మారిపోతుంది. అదే విషయం ఈరోజు మనం తెలుసుకుంటాం. ఒకసారి ఊహించండి, మనం ఒక ఆలయంలోకి వెళ్తాం. అక్కడ గోపురం కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. గర్భగుడిలో స్వామివారి దర్శనం కూడా అయింది. మనం నమస్కారం చేసుకుంటాం, గుడి వెలుపలికి వస్తాం, అంతే. ఇది సాధారణంగా జరిగే విషయం, సాధారణంగా జరిగే దర్శనం. అదే ఆ క్షేత్రానికి, ఆ క్షేత్రంలో ఉండే ఆలయానికి వెళ్ళే ముందు ఈ క్షేత్రానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది, ఇక్కడ ఈ మహర్షి తపస్సు చేశారు, ఈ రూపంలో స్వామివారు ఎందుకు కొలువై ఉన్నారో ఒక అంతరార్థం ఉంది, ఈ క్షేత్రంలో ఉండే ఈ తీర్థానికి ఇంత ప్రాముఖ్యత ఉంది అని తెలుసుకొని వెళ్తే అప్పుడు అదే గోపురం మరోలా కనిపిస్తుంది, అదే విగ్రహం మరోలా కనిపిస్తుంది, అదే తీర్థం మరోలా అనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళతో పాటు మనసు కూడా దర్శనం చేసుకుంటుంది. ఎందుకంటే మీకు ఆ క్షేత్ర మహిమ తెలుసుకున్నారు కాబట్టి. స్థల పురాణం అంటే కేవలం అది ఒక కథ కాదు. చాలామంది స్థల పురాణం అంటే పాత కథ కదా అంటారు. కాదు, స్థల పురాణం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మన పూర్వీకులు మనిషి కేవలం తత్వం వింటే వెంటనే గ్రహించడు అని తెలుసుకొని అదే తత్వాన్ని కథగా చెప్పారు. ఒక మహర్షి కథగా, ఒక దేవత లీలగా, ఒక క్షేత్ర మహిమగా చెప్పారు. ఆ కథ వింటూ మనలో భక్తి కలుగుతుంది. భక్తి ద్వారా మనస్సు నెమ్మదిస్తుంది. మనస్సు నెమ్మదించినప్పుడు తత్వం అర్థమవుతుంది. అందుకే పురాణం అనేది ఒక కేవలం కథ కాదు, తత్వాన్ని మన హృదయానికి దగ్గరగా తీసుకుని వచ్చే మార్గం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధః
కస్యస్విద్ధనం అంటారు. అంటే ఈ జగత్తులో ఉన్నదంతా కూడా ఈశ్వర స్వరూపమే. ఇది మనకు ఉపనిషత్తు ఇచ్చే మొదటి మేల్కొలుపు. అయితే మరి అన్నీ ఈశ్వరతత్వం, ఈశ్వర రూపాలే అయినప్పుడు మరి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు మన ఇంట్లో లేడా? మన హృదయంలో లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. కానీ మనకు కనిపించటం లేదు. మనసు బయటికి పరిగెడుతోంది. ఎందువల్ల? కోరికలు, బాధ్యతలు, సమస్యలు, ఆలోచనలు ఇవన్నీ భగవంతుణ్ణి చూడకుండా, భగవంతుణ్ణి అనుభవించనీయకుండా మనస్సును కప్పేశాయి. అందుకే ఆలయం వెళ్ళటం అవసరం. ఆలయం మనల్ని బయట ప్రపంచం నుండి కాసేపు వెనక్కి తీసుకొని వచ్చి, ఇక్కడ ఆగు, కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండు, నీవు ఎవరి కోసం పరిగెడుతున్నావో గుర్తు చేసుకో అని మన మనస్సు మనకు చెబుతుంది. అయితే ఆలయానికి వెళ్ళటం కేవలం దేవుణ్ణి చూడటానికేనా? మనకు సాధారణంగా ఒక భావన ఉంటుంది, స్వామివారి దర్శనం చేసుకోవాలి. అది నిజమే. కానీ ఆ దర్శనానికి మరో అంతరార్థం కూడా ఉంది. స్వామిని చూడటానికి వెళ్ళటం అనేది ఒక విషయం. స్వామి మనల్ని చూస్తున్నాడనే భావనతో నిలబడటం మరో విషయం. గర్భగుడి ముందు నిలబడినప్పుడు ఒక్కసారి మనసులో ఈ విధంగా అనుకోండి, స్వామి ఇంత దూరం వచ్చాను, కానీ నిజానికి నన్ను నేను తప్పించుకోవటానికి కాదు, నన్ను నేను తెలుసుకోవటానికి ఇక్కడికి వచ్చాను. ఆ భావన ఉన్నప్పుడు ఆ 2 నిమిషాల దర్శనం కూడా ఎంతో లోతైనదవుతుంది. ప్రతి దేవతా స్వరూపం మనకు ఏదో ఒక విషయాన్ని చెబుతుంది. మన భారతీయ దేవాలయ సాంప్రదాయాన్ని చూస్తే ఒక అద్భుతమైన విషయం కనిపిస్తుంది. ఒక చోట శివుడు, ఒక చోట విష్ణువు, ఒక చోట అమ్మవారు, ఇంకో చోట సుబ్రహ్మణ్య స్వామి, ఇంకో చోట వినాయకుడు, ఇలా ఎన్నో రూపాలు, ఎన్నో పేర్లు, ఎన్నో క్షేత్రాలు. అయితే మరి పరమ సత్యం ఏమిటి? పరమసత్యం ఒక్కటే. అందుకే ఋషులు ఏకం సత్విప్రాహ బహుదా వదంతి అన్నారు. అంటే సత్యం ఒకటే. జ్ఞానులు దానిని అనేక విధాలుగా వివరిస్తారు. ఇదే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత. మనకు ఇష్టమైన రూపంలో భగవంతుణ్ణి ఆరాధించవచ్చు, కానీ ఆ రూపం వెనుక ఉన్న అరూప సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడే అద్వైతం మన ముందుకు వస్తుంది. భక్తితో మనం మొదట స్వామి నీవు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను అని అనుకుంటాం. ఇది ద్వైత భావన. ఇది కూడా ఎంతో పవిత్రమైందే. నేను చిన్నవాడిని, నీవే శరణు, నీవే కాపాడాలి అనే భావం మొదలై అది భక్తిని పెంచుతుంది. కానీ భక్తి పరిపక్వమైనప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మరి నేనెవరు? నేను ఈ శరీరమా, ఈ మనస్సా, ఈ పేరా, ఈ హోదానా, ఈ సంబంధాలా, లేక వీటన్నింటికీ గమనిస్తున్న ఆ చైతన్యమా? అక్కడి నుంచి వేదాంత ప్రయాణం మొదలవుతుంది. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ సమస్తం బ్రహ్మమే. మరి నేను మాత్రమే బ్రహ్మం కాదు, ప్రపంచం మాత్రమే బ్రహ్మం కాదు. బయట కనిపించేది, లోపల అనుభవించేది, ఈ రెండింటికి ఆధారమైంది ఒక్కటే. ఇదే అద్వైతం. ఇదే అద్వైతం చూపించే దారి. అందుకే మనం క్షేత్రానికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళాలి. అక్కడి స్థల పురాణాలు చదవండి. ఆ దేవతా స్వరూపం గురించి తెలుసుకోండి. ఆ క్షేత్రానికి సంబంధించిన స్తోత్రం కనీసం ఒక్కటైనా నేర్చుకోండి. ఆ ఆలయ సాంప్రదాయం ఏంటో తెలుసుకోండి. అక్కడి తీర్థం గురించి తెలుసుకోండి. అక్కడ ఏ మహనీయులు వచ్చారో తెలుసుకోండి. ఇవి అన్నీ ఎందుకు? పరీక్ష రాయటానికి కాదు, అక్కడికి వెళ్ళి అందరికీ చెప్పటానికి కాదు, మన మనస్సును ఆ దైవ దర్శనానికి, ఆ క్షేత్ర దర్శనానికి సిద్ధం చేసుకోవటానికి మాత్రమే. ఉదాహరణకు మనం ఒక ప్రసిద్ధ శివక్షేత్రానికి వెళ్తున్నాం అనుకుంటాం. వెళ్ళే ముందు ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటి, ఇక్కడ శివుడిని ఈ ప్రత్యేక తత్వంతో ఆరాధిస్తారు అని తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూస్తూ ఈ రూపం వెనుక ఉన్నది అనంతమైన చైతన్యం అని ఒక్క క్షణం ఆలోచిస్తే
మన దర్శనం కేవలం దర్శనం కాదు, అది ధ్యానం అవుతుంది. అదే తీర్థయాత్ర యొక్క అసలు ప్రయోజనం. తీర్థయాత్ర అంటే కేవలం బయటికి వెళ్ళే ప్రయాణమా అని మనకు అనిపిస్తుంది. ఎక్కడో హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్తాం, విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తాం, వారణాసికి వెళ్తాం, కేదార్నాథ్ వెళ్ళాను. ఇదంతా కూడా బయట జరిగే ప్రయాణం. కానీ మన ఋషులు కోరుకున్న ప్రయాణం అంతర్ముఖమైనది, అంతకంటే లోతైనది. బయట క్షేత్రానికి వెళ్ళి లోపల మనస్సు వైపు తిరిగి రావాలి. అందుకే ఒక గొప్ప మాటని గుర్తుంచుకోవాలి. క్షేత్రం అనేది మన గమ్యం కాదు, క్షేత్రం మనలోకి మనల్ని తీసుకువెళ్ళే ద్వారం. దర్శనం తర్వాత మనలో ఏం మారింది అనేది ఇంకో ముఖ్యమైన ప్రశ్న. తిరుమలకు వెళ్ళి వచ్చాం, కాశీకి వెళ్ళి వచ్చాం, ఇంకో ప్రదేశానికి వెళ్ళి వచ్చాం అనుకుంటూ ఉంటాం. కానీ మళ్ళీ అదే కోపం, మళ్ళీ అదే అసూయ, మళ్ళీ అదే అహంకారం, మళ్ళీ అదే ఆందోళన. మరి మన తీర్థయాత్రలో ఏం మారింది? తీర్థయాత్ర వలన ఏం మారింది? స్వామి దర్శనం మన కళ్ళకు జరిగింది, కానీ మన జీవితానికి జరిగిందా? ఈ విషయాన్ని, ఈ ప్రశ్నను మనం పదే పదే మనల్ని మనమే వేసుకోవాలి. క్షేత్రానికి వెళ్ళి కొంచెం వినయంగా మారితే అది తీర్థయాత్ర, కొంచెం సహనం పెరిగితే అది తీర్థయాత్ర, మనలోని అహంకారం కొంచెం తగ్గితే అది తీర్థయాత్ర, భగవంతుడిపై విశ్వాసం పెరిగితే అది తీర్థయాత్ర, నాకు మాత్రమే అనే భావం తగ్గి అందరిలోనూ అదే దైవం అనే భావన పెరిగితే అదే నిజమైన క్షేత్ర దర్శనం. శంకరాచార్యులు అద్వైతాన్ని బోధించినప్పుడు మనల్ని దేవుడి నుండి దూరం చేయలేదు, దేవుడిని మనకు మరింత దగ్గర చేశారు. ఎందుకంటే దేవుడు అక్కడ మాత్రమే ఉన్నాడు అనే భావన నుంచి దేవుడు సర్వత్రా ఉన్నాడు అనే భావనకు తీసుకెళ్లారు. ఆ తరువాత ఆ దైవ చైతన్యానికి నేను వేరునా అనే ప్రశ్నను మనలో మేల్కొల్పారు. అదే మహావాక్యం తత్వమసి, అది నీవే తత్వం అసి. ఇది అహంకారానికి చెప్పిన మాట కాదు, నేను దేవుణ్ణి అని అహంకరించటానికి కాదు. దీనికి విరుద్ధంగా నేను అనే పరిమితమైన భావాన్ని దాటి ఉన్న చైతన్యమే నా అసలు స్వరూపం అనే జ్ఞానాన్ని గ్రహించటానికి చెప్పిన మహావాక్యమే తత్వం అసి. అందుకే మనం తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు కేవలం బట్టలు సర్దుకొని ప్రయాణ టికెట్లు మాత్రమే చూసుకోకుండా ఆ క్షేత్రం గురించి కొంచెం తెలుసుకోండి, స్థల పురాణాలు చదవండి, దేవతా స్వరూపాన్ని అర్థం చేసుకోండి, ఏదో ఒక శ్లోకం నేర్చుకోండి. ఆ క్షేత్రం మనకు ఏ సందేశం ఇస్తుందో ఆలోచించండి. అక్కడికి చేరుకున్న తర్వాత కాసేపు ఫోన్ పక్కన పెట్టండి, కొద్దిసేపు ఫోటోలు తీయడం మానేసేయండి, వీడియోలు తీయడం మానేసేయండి. గర్భగుడి ముందు నిలబడి కళ్ళను మూసుకొని మనసులో ఒక మాట చెప్పుకోండి, స్వామి నిన్ను చూడటానికి వచ్చాను, కానీ నిన్ను చూసిన తర్వాత నన్ను నేను కూడా చూడగలిగేలా అనుగ్రహించు. అంతే. అప్పుడు మన యాత్ర మారిపోతుంది. గుడి ఒక ప్రదేశంగా ఉండదు, క్షేత్రంగా మారుతుంది. దర్శనం ఒక కార్యక్రమంగా ఉండదు, అనుభవంగా మారుతుంది. భక్తి అంటే కేవలం కోరికలు కోరటం కాదు, మనస్సును శుద్ధి చేసే మార్గం. మరి చివరికి క్షేత్రం మనకు చెప్పేది ఒక్కటే, నీవు వెతుకుతున్న దైవం నీవు అనుకున్నంత దూరంలో లేదు. బయట దేవాలయంలో కనిపించే ఆ దైవాన్ని ఒకరోజు నీ హృదయంలో కూడా దర్శించగలిగితే అప్పుడే తీర్థయాత్ర పరిపూర్ణమవుతుంది. సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న సత్యం అనుభవంలోకి వచ్చినప్పుడు చూడబడేది దేవాలయం కాదు, అంతా దైవమే. నడిచేది యాత్రికుడు కాదు, దైవమే. చేరేది ఒక క్షేత్రం కాదు, మన స్వస్వరూపమే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.